వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు ఎన్డీఏ సమావేశానికి హాజరు. చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ ఫోను. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్న సీఎం. మోదీ వేవ్ ఉన్నందునే భారీ మెజారిటీ. తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమేనన్న కొండ. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమ సస్పెన్షన్. పోలీసులకు స్పందించకపోవడంతో సస్పెన్షన్ పెట్టివేసిన మా. హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 692, నిఫ్టీ 201 పాయింట్లు లాభం. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఈఎస్ఐ, యూసఫ్గూడ, బోరుబండ, పంజాగుట్ట, ఖైరతాబాద్, బషీర్బాగ్, కోటి, అబీడ్స్, ముషీరాబాద్, చికటపల్లి, ఫిలింనగర్, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది వరద నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్పై సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న మంచు విష్ణు మెజారిటీ అభిప్రాయాలని పరిగణలోకి తీసుకుని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పట్టుబడిన ముందు ఆ పార్టీలో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కానీ వైద్య పరీక్షల్లో ఆమెకు పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీంతో ఇటీవలే ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్పై సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న మంచు విష్ణు మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని సస్పెండ్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పట్టుబడినా ముందు ఆ పార్టీలో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కానీ వైద్య పరీక్షల్లో ఆమెకు పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీంతో ఇటీవలే ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరిగే ఎన్డీఏ సమావేశంలో ఎంపీలతో కలిసి పాల్గొంటారు చంద్రబాబు. ఇప్పటికే టీడీపీలతో చర్చించిన చంద్రబాబు ఆ వెంటనే ఢిల్లీ బాటపట్టారు. 16 ఎంపీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. రేపు జరిగే ఎన్డీఏ సమావేశం ప్రధాని ఎన్నికతో పాటు మంత్రివర్గంపై చర్చించనుంది. దీంతో రేపటి సమావేశం కీలకంగా మారింది. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరిగే ఎన్డీఏ సమావేశంలో ఎంపీలతో కలిసి పాల్గొంటారు చంద్రబాబు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, చంద్రబాబు ఢిల్లీ టూర్కి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఇప్పటివరకు దాదాపు 2 గంటల పాటు టీడీపీకి సంబంధించిన ఎంపీలతోటి కీలక సమావేశం నిర్వహించారు చంద్రబాబు నాయుడు. దాదాపు ఏది ఎంపీలుగా మీరు గెలిచారు, ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు, ప్రజల కోసం మీరు ఇంకా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఎవరు మాత్రం ఊహల్లో విహరించవద్దు. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలే శ్రేయస్కరం. ప్రజలకి ఎప్పటికప్పుడు అండదండలుగా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సమావేశంలో కీలకంగా చర్చించిన తర్వాత మరికొద్దిసేపట్లో ఢిల్లీకి పైన ఉన్నారు. ఎంపీలతోటి పాటు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాత్రి అక్కడే బస్ చేసేసి ఇప్పటికే ఢిల్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రేపు కీలక సమావేశం ఉంది కాబట్టి కీలక సమావేశం ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి ఆ కీలక సమావేశంలో ఎంపీలతో కలిపి పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఈ పార్లమెంటరీ సమావేశంలో కూడా కీలకంగా మంత్రులు పదవులు ఎవరికి ఇవ్వాలి, ఏ పదవులు ఇవ్వాలి, దీని గురించి కూడా సమావేశంలో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఎంపీలు కూడా అక్కడ ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి దానికి బాధ్యత ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం 272 కీలక ఎంపీలు కావాల్సి ఉంటే ఈ నేపథ్యంలో టీడీపీ కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కేవలం బీజేపీకి 240 ఉన్నాయి. దానికి వీళ్ళు సహకారం అందించారు. అదేవిధంగా బీజేపీ కూడా పొత్తుల్లో ఉంది కాబట్టి టీడీపీకి ఎక్కువగా కేంద్రంలో కేబినెట్ లో కూడా ఎక్కువ పదవులు ఆశిస్తున్నారు. ఇప్పటికే చూసుకున్నది మాత్రం ఒక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు చర్చించారు. దీన్ని రేపు కూడా సమావేశంలో కూడా ఎవరెవరికి ఏం పదవులు ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే క్లారిటీకి వచ్చేసారు. రేపు ఈ సమావేశంలో మాత్రం పాల్గొని సమావేశంలో అనంతరం మాత్రం బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరికి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి దానికి ముందుగా
అనే కూర్పు మంత్రి పదవులు ఎవరెవరికి వస్తారు, వాళ్ళకందరికి కూడా ఇచ్చే సహాయ మంత్రులకు ఎవరికి ఇవ్వాలి, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కూడా ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఈ అంశాలు కూడా రేపు జరగబోయేకి దీనికోసం మాత్రం ఎంపీలతో కలిసి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళనున్నారు. వీరస్వామి, ముఖ్యంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు ఉన్న నేపథ్యంలో 2014లో ఇచ్చినట్టుగానే 3 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందా, ఇంకా పెరిగే అవకాశం ఉందా, అసలు కేంద్ర మంత్రివర్గంలో చేరే ఛాన్స్ కూడా లేదని కొంతమంది విశ్లేషణలు అయితే వెలువడుతున్నాయి. మరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కసరత్తు పూర్తయింది. ఒక కీలకమైన పదవులు కూడా ఇచ్చేందుకు మాత్రం బీజేపీ కూడా సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం రేపు కీలకంగా టీడీపీ ఇక్కడ మారింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు ఇప్పటికే ప్రధానమంత్రి మోడీతో కూడా కీలకంగా భేటీ అయ్యి పవన్ కళ్యాణ్, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం చంద్రబాబు నాయుడు కూడా ఒక సంకేతం కూడా వెలువరించారు. ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి అమిత్ షా గతంలో మీరు ఢిల్లీకి రావాలని చెప్పేసి పిలిచిన నేపథ్యంలోనే అమిత్ షాతో కూడా పలుమార్లు కూడా చర్చించారు. దీని నేపథ్యంలో తప్పనిసరిగా మీ వంతు సహకారం అందించారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఒకవైపు నుంచి కూడా చూసుకున్నట్టు మాత్రం ఫామ్ చేయలేదే మాత్రం టీడీపీ సపోర్ట్ ఎంతో అవసరం కాబట్టి ఇప్పుడు కీలకంగా మారింది కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, రాష్ట్రానికి రావాల్సిన రాయితీల విషయంలో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేమంతా సహకారం కూడా అందిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్టు ఒక సంకేతాలు కూడా పంపించిన పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో అడుగులు ముందుకు పడ్డాయి. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కొన్ని సహాయక మంత్రులు కూడా ఇచ్చేందుకు మాత్రం వాళ్ళు సిగ్నల్ చేసినట్టుంది. వాళ్ళు పరిశీలనలో కూడా చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే కింజివరపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం లావు శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా తమ్మసాని చంద్రశేఖర్ లాంటి కొంతమంది పేర్లు కూడా అక్కడ ఇచ్చినట్టు తెలుస్తుంది. మనకున్న సమాచారం మేరకు వారు లాస్ట్ లో మాత్రం కొన్ని పేర్లు మాత్రం పక్కన పెట్టి కొన్ని పేర్లు తెర మీదకి వచ్చే అవకాశాలు కొన్ని మార్పు చేర్పులు జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పటికే మాత్రం కొన్ని కీలకమైన పదవులు, కొన్ని కీలకమైన సహాయ మంత్రుల పదవులు కూడా అడిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్రాభివృద్ధి కోసం మాత్రం మేము తప్పనిసరిగా కట్టుబడి ఉంటామని ఒక సంకేతం ఇచ్చారు కాబట్టి అడుగులు ముందుకు పడుతున్నాయి అని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి కూడా ఆహ్వానాలు ప్రమాణ స్వీకారం 12వ తారీఖు ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రాలు కూడా ఇప్పటికే సంకేతాలు కూడా పంపించారు, ఆహ్వానాలు కూడా పంపించిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా కానీ ఇక్కడ మాత్రం కీలకంగా మారుతుంది టీడీపీ. కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలోనూ, అదేవిధంగా చూసుకుంటే కీలక పదవిల విషయంలో మాత్రం రేపు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. కేంద్రంలో ముచ్చటగా 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమి సన్నద్ధమవుతుంది. ఇప్పటికే తమ కూటమికి నాయకుడిగా ఎన్డీఏ భాగస్వామి పక్షాలు మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. త్వరలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఇప్పుడు దేశ ప్రజల దృష్టంతా మంత్రివర్గ కూర్పుపైనే ఉంది. ఈసారి మోదీ కేబినెట్లో ఎవరికి చోటు లభించనుంది, మిత్రపక్షాల్లో ఎవరికెన్ని మంత్రి పదవులు దక్కనున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కేబినెట్ కూర్పు, కూటమి పక్షాలతో అనుసరించవలసిన వ్యూహం, తదుపరి కార్యాచరణపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు భేటీ అయ్యారు. కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, కూటమి పక్షాలతో అనుసరించవలసిన వ్యూహం, కార్యాచరణపై బీజేపీ కసరత్తు చేసింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటా అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సంఘ్ నుంచి సురేష్ సోని, అరుణ్ కుమార్, దత్తాత్రేయ వసబేలే హాజరయ్యారు. మంత్రివర్గ కూర్పుపై రేపు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవులు ఎవరికి ఎన్ని దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేంద్ర కేబినెట్లో ప్రాధాన్యం దక్కనుంది. ఎన్డీఏ కూటమిలో 16 సీట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీ, 12 లోక్సభ స్థానాలు సాధించి మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న జేడీయూకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. అయితే 6 కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకోవాలని భావిస్తుంది. ప్రధానంగా హోం, ఫైనాన్స్, రక్షణ, రైల్వే, ఐటీ, న్యాయశాఖలు బీజేపీ తన వద్దే ఉంచుకునే అవకాశం ఉంది. ఇక మిత్రపక్షాలకు వ్యవసాయ శాఖ కేటాయిస్తారని తెలుస్తోంది. నిన్నటి ఎన్డీఏ సమావేశంలో టీడీపీ, జేడీయూ ఎటువంటి డిమాండ్లు చేయలేదని సమాచారం. ఏపీ నుంచి టీడీపీకి 3, బీజేపీకి 1, జనసేనకు 1 మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రేపు ఢిల్లీలో ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీఏ పార్లమెంటరీ భేటీ కానుంది. ప్రధానిగా మోదీని ఎన్నుకోనున్నారు ఎన్డీఏ నేతలు. అనంతరం రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. లోక్సభ ఎన్నికల్లో దేశంతో పాటు తెలంగాణలోనూ మోదీ గాలి వీచిందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. పోలీసుల తీరు బాగుండడం వల్లే లోక్సభ ఎన్నికలు నిజాయితీగా జరిగాయన్నారు. మద్యం, డబ్బుల ప్రభావం ఈ ఎన్నికల్లో పనిచేయలేదని తెలిపారు. మెదక్లో కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవలేదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోనికి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఎస్టీ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా వీళ్ళు కూడా రంగానికి దిగే వరకు అపోజిషన్ తట్టుకోలేకపోయింది. దాని మీద ఎంతో దుష్ప్రచారం చేసిండ్రు మోడీ గారి మీద, బీజేపీ మీద. అటు మోడీ గారు వస్తే మళ్ళీ రిజర్వేషన్స్ తీసేస్తారని ఎంఆర్పిఎస్ కూడా మాకు మద్దతు ఇచ్చింది. అది చాలా ఎలక్షన్స్ లాభమైంది. కానీ ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీఆర్ఎస్ మాకు ఓటేసిండ్రు, కానీ కేవలం టీఆర్ఎస్ఏ కాదు, ఎంతోమంది కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా మాకు ఓటేసిండ్రు. ఎందుకంటే ఒకవేళ తాండూరు, వికారాబాద్, పరిగిలా బీఆర్ఎస్ ఓట్లు మాత్రమే మాకు వస్తే ఆ ప్రాంతాలలో మేము ఓడిపోతుంటాం. అటు బీఆర్ఎస్ వేసిన వాళ్ళు మాకు వేసిండ్రు, కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా చాలా మంది మాకు ఓట్లు వేసిండ్రు. అందుకే ఇంత భారీ మెజారిటీతోటి గెలిచే అవకాశం ఉండే. ఎస్టీ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా వీళ్ళు కూడా రంగానికి దిగే వరకు. ఖమ్మంలో హస్తం హవా ప్రభంజనం సృష్టించింది. లోక్సభ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది. కాంగ్రెస్ ఓట్ల సునామీలో కారు బోల్తా పడగా కమలం వాడింది. ఖమ్మం గుమ్మంలో ఎన్నడూ కనీ విని ఎరిగిన రీతిలో 4.67 లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయ పతాకం ఎగరవేసి రికార్డు మొత్తం మోగించింది. ఇంతకీ ఆ విజయానికి కారణాలేంటి? హస్తం హవా ప్రభంజనపు ముచ్చటేంటి? లెట్స్ వాచ్. ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో హస్తం సునామీ సృష్టించింది. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం, రఘురాం రెడ్డి
4,67,847 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు. లోక్సభ స్థానం చరిత్రలో రికార్డ్ మోత మోగించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే అత్యధిక మెజార్టీని సాధించి ఓట్ల సునామీతో ప్రత్యర్థులను చిత్తు చేశారు. దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు రెండో స్థానంతో సరిపెట్టుకోగా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన స్థానాల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 5 లక్షలకు మెజార్టీ మార్కును దాటి ఫస్ట్ ప్లేస్లో నిలవగా 4 లక్షలకు పైగా ఓట్లు సాధించి రఘురాం రెడ్డి సెకండ్ ప్లేస్లో నిలిచారు. ఇక ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత కనబరిచారు రఘురాం రెడ్డి. మొత్తం 7,66,929 ఓట్లను సాధించారు. తనకు పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 2,90,82 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు 1,18,636 ఓట్లు పోలయ్యాయి. ఒకటో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి 20,000కు పైగా మెజార్టీ రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అత్యధికంగా 11వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థికి 45,260 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి 17,407 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 4వ రౌండ్లో కాంగ్రెస్కి 42,919 ఓట్లు, బీఆర్ఎస్కి 16,630 ఓట్లు వచ్చాయి. అలాగే 3వ రౌండ్లో కాంగ్రెస్కి 42,336 ఓట్లు, బీఆర్ఎస్కి 18,206 ఓట్లు పోలయ్యాయి. చివరకు 3 లక్షల మెజార్టీ దాటుతుందనే అంచనాలను కూడా కాంగ్రెస్ అభ్యర్థి అధిగమించడంతో ఏ రౌండ్లో కూడా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ప్రతి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ పెరుగుతుండటంతో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు సైతం లెక్కింపు పూర్తి కాకుండానే వెళ్లిపోయారు. పోస్టల్ బ్యాలెట్ లోనూ కాంగ్రెస్ కి భారీగానే ఓట్లు పోలయ్యాయి. మొత్తం 11,151 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లకు గాను 300 ఓట్లను తిరస్కరించారు. మిగిలిన వాటిలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి 7,326 ఓట్లు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు 1,561, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 1,490 ఓట్లు వచ్చాయి. అయితే పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. నోటాకు సైతం 125 ఓట్లు పోలవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థికి 5,765 ఓట్ల మెజార్టీ దక్కింది. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఏ రౌండ్లోనూ బీఆర్ఎస్ ప్రభావం చూపలేకపోయింది. మొత్తం 12,40,582 ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి 2,99,082 ఓట్లు మాత్రమే సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు 5,67,459 ఓట్లు పోల్కాగా 49.80% ఓటింగ్ నమోదైంది. ఈసారి కేవలం 24.10% ఓట్లు సాధించి ఓటమి చవిచూశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినా తక్కువ శాతం ఓట్లు పోలవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు మొత్తం 1,18,636 ఓట్లు పొందారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి 20,488 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో 1.80% పోల్ కాగా ఈసారి 9.55% పెరగడం విశేషం. తొలి నుంచి విస్తృతంగా ప్రచారం చేయడంతో బీజేపీ అభ్యర్థి వినోద్ రావుకి 1,00,000 ఓట్లకు పైగా పోలైనా ఏ రౌండ్లోనూ ఆయన ప్రభావం చూపలేకపోయారు. అయితే ఓటింగ్ శాతం పెంచుకోవడమే ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ఇలా మొత్తానికి ఖమ్మం గుమ్మంలో ప్రభంజనం సృష్టించి కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా సాగిన త్రిముఖ పోరులో అత్యధిక మెజార్టీ సాధించి హస్తం హవా ఏంటో చూపించింది. బీఆర్ఎస్ బీజేపీలను మట్టి కరిపించి కాంగ్రెస్ జెండా రెపరెపలాడించింది. ఏపీ ప్రజలు సంచలనాత్మక తీర్పునిచ్చారన్నారు అదోని ఎమ్మెల్యే పార్థసారథి. ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన ఆయన జగన్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
వైసీపీ నాయకత్వాన్ని అసహించుకున్నారు కాబట్టే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారని, ఏపీలో వెనుకబడిన అధోని అభివృద్ధికి కృషి చేస్తానని అంటున్న ఎమ్మెల్యే పార్థసారథితో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. అధోని నుంచి ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. సార్, ఈ యొక్క రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం, అందులోనూ మీరున్నారు, ఏ విధంగా చూస్తారు? ఇది సంచలనాత్మకమైన విజయమే. ఈరోజు ప్రజలకు అవసరమైన విజయం కూడా. ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చినారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆలోచన విధానం, ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు, ఎన్డీఏ కూటమి నాయకత్వం తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ఉండాలని నిర్ణయం చేసుకున్నారు. కాబట్టి ఈ తీర్పుని ప్రజలు స్పష్టంగానే ఇచ్చినారు. చాలాగా మనం అందరూ చూసాం, ఎలక్షన్ల ముందు సర్వేల్లో సగం సగం వస్తాయి, అటు వస్తాయి, ఇటు వస్తాయి, ఈ సర్వే అది వస్తుంది, ఆ సర్వే అది వస్తుంది అని చెప్పారు. కానీ ఎన్నికల పోలింగ్ రోజు తర్వాత నేనే మా పార్టీకి చాలా స్పష్టంగా చెప్పాను, కూటమి గెలవబోతా ఉంది. ప్రజల్లో ఆలోచన విధానం చాలా క్లియర్గా ఉంది, వన్ సైడెడ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనని విసుక్కున్నారు, ప్రజలు అసహించుకుంటా ఉన్నారు, ఇటువంటి నాయకత్వం మాకు వద్దు అనుకుంటా ఉన్నారు అని స్పష్టంగా మా పార్టీకి చెప్పాను. సార్, ముఖ్యంగా రాయలసీమ వైసీపీకి కంచుకోట అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ కంచుకోటని బద్దలు కొట్టి ఎన్డీఏ జెండా, బీజేపీ జెండా కావచ్చు, అదేవిధంగా జనసేన టీడీపీ జెండాలు ఎగరేయడంలో కారకమైనటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమయ్యాయి? ఏం లేదండి, విపరీతమైనటువంటి ఆధిపత్యం. ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో కేవలం కొంతమంది మాత్రమే కలిసి అదేదో వాళ్ళ గుత్తాధిపత్యం అన్నట్టు, వాళ్ళ రాజ్యాలు అన్నట్టుగా పంచుకుని ఎవరికి వాడు విపరీతంగా రౌడీజం, విపరీతమైన కబ్జాలు, ప్రజల సొమ్ము దోచుకోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఎంతకాలం అణిచేస్తూ వచ్చినారు. సో ఎంతకాలం ఉంటారండి? సంవత్సరాలు, 10-20 సంవత్సరాలుగా ఇలా జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా చూస్తే మితిమీరినటువంటి కాన్ఫిడెన్స్, ఎవడు మాట్లాడడానికి లేదు. ఎవడు మాట్లాడినా సరే పోలీస్ కేసులు పెడతాం, ఎవడు మాట్లాడినా రౌడీజం చేస్తాం, గూండాయిజం చేస్తాం. స్థాయిలో మితిమీరినటువంటి అతి చేశారు వీళ్ళంతా కూడా. సో ఇది ప్రజలు విసుక్కున్నారు, అసహించుకున్నారు. ఇంకా వీళ్ళు వద్దు, వీళ్ళు ఉంటే మనం అప్పటికీ ఇలాగే ఉండిపోతాం, బాగుపడం అనే నిర్ణయానికి వచ్చారు. కాబట్టి వన్ సైడ్ వేశారు. సార్, ముఖ్యంగా అభివృద్ధి చెందాలి అని అంటే రాష్ట్రం కూటమి రావాలి అని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అయితే ఆదోని నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతాం? డెఫినెట్గా అండి, ఇప్పుడు ఆదోని బాగా వెనుకబడిన ప్రాంతం. ఒకప్పుడు రెండవ బాంబే అని చెప్పుకున్నటువంటి ఆదోని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు సర్వనాశనం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు పూర్తిగా ఆ ఊరిని పనికి రాకుండా చేశారు. ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా చేశారు. ప్రజలకు సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఉంటే వాళ్ళ ఆలోచనలనే అణిచేశారు. వాళ్ళు పని చేయడం కాదు, ఆలోచనలనే అణిచేశారు. సో అక్కడి నుంచి తప్పనిసరిగా ఇప్పుడు మేము దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కానీ నాకు ఎమ్మెల్యేగా ఆదోని చేయగలిగింది అంటే ఫస్ట్ దీన్ని రిపేర్ చేయడానికి కూడా కొంత సమయం పడుతుంది, అంతగా డ్యామేజ్ చేశారు. సో తప్పనిసరిగా మాకు నమ్మకం ఉంది, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకొని, అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పనిగా చేసుకుంటూ పోతే కూడా సంవత్సరాల సమయం పడుతుంది. తప్పనిసరిగా చేయగలమనే నమ్మకం మాకుంది. ఇది మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక ఏదైతే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం అయితే కనుక రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడుతుందంటూ కూడా ఆదోని ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పార్థసారథి తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. దీంతో ముఖ్యంగా ఇక అభివృద్ధి అనేది కూడా సాధ్యమవుతుందని కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి.